శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మీనరాశి వారికి ఈ వారం ఫలితాలు పరిశీలించినప్పుడు అయితే వీరు చాలా కాలంగా ఈ ఏలినాటి శనిలో జన్మశని మీద సంచరించడం జరుగుతుంది. అంటే జన్మశని ప్రభావంలో మీరు ఉన్నారు. అయితే ప్రస్తుతం మొన్న జూన్ 2వ తారీఖు నుంచి ఎప్పుడైతే ఈ గురుగ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించి 9వ దృష్టితో మీనరాశిని వీక్షించడం వల్ల మరి ఈ జన్మశని ప్రభావం మీ మీద చాలా వరకు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇది మీకు అక్టోబర్ నెలాఖరు వరకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు లాంటివి ఈ సమయంలో మీరు ప్రారంభిస్తే వాటి యొక్క ఫలితం మీరు తొందరగా పొందే అవకాశం ఉంటుంది. మరి అది ఉద్యోగ ప్రయత్నం అవ్వచ్చు, కొత్తగా ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకోవచ్చు, అంటే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకోవచ్చు. అంటే వ్యాపారం ప్రారంభించే వాళ్ళు మాత్రం చాలా వరకు తక్కువ పెట్టుబడితో మీ స్కిల్ మీద ఆధారపడే విధంగా పెట్టుకుంటేనే మంచిది తప్ప ఎక్కువ ధనం పెట్టుబడి పెడితే మాత్రం అది చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇదే సమయంలో మీకు తల్లిగారితో విభేదాలు ఉన్నా, స్థిరాస్తి సంబంధించిన సమస్యలు ఉన్నా, అంటే మీ మదర్ యొక్క ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉన్నా ఇవన్నీ కూడా నెమ్మదిగా క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు కూడా మీలో ఉన్నటువంటి బలహీనతల్ని విడిచిపెట్టి మరి నైపుణ్యంగా, యాక్టివ్గా, చాలా ఉత్సాహంగా ఉండే రోజులు ప్రారంభమయ్యాయి. కాబట్టి కొద్ది ప్రయత్నం మీరు మొదలెడితే ఆటోమేటిక్గా ఆ దైవబలం, గురుబలంతో మీలో ఉన్నటువంటి బలహీనతలు తగ్గించుకుంటారు. మీరు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, ఏదన్నా కొద్దిగా బలహీనతల్లో ఇబ్బంది పడుతున్నా వాటి నుంచి బయటపడడం జరుగుతుంది. కొద్దిగా ప్రయత్నం చేయండి, నెమ్మదిగా ఫలితం అదే రావడం జరుగుతుంది. ఇంకా దీన్ని సపోర్ట్ చేస్తూ కూడా కుజుడు 3వ స్థాన సంచారం, ఇది కొంతవరకు మీలో ఉత్సాహాన్ని పెంచడం జరుగుతుంది. ఇది క్రీడా రంగంలో ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా, న్యాయవాది వృత్తిలో ఉన్నా, మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే కొంతవరకు ఆ మిత్రుల సహకారం కానీ అన్నదమ్ముల సహకారం లభిస్తూ ఉంటుంది. ఏదైనా కొంత ప్రయత్నంలో మీ యొక్క విజయం 100% అంటే ప్రారంభించిన పనులు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేయడం, అలాగే ఏదన్నా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించడం కూడా జరిగే అవకాశం ఉంది. ఇక రవి 4వ స్థాన సంచారం కొంతవరకు గృహ సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి. మీ యొక్క పెద్దవారి యొక్క సహకారంతో కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలకి పరిష్కారం జరుగుతూ ఉంటుంది. అంటే కొంత పనిష్మెంట్ లాంటిది వాళ్ళు ఇచ్చినా కంప్లీట్గా వాటి నుంచి మీరు బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ రాహు కేతువులు ప్రధానంగా ఏమైందంటే మీకు రాహు 12వ స్థానంలో ఉండడం, కేతు 6వ స్థానంలో, ఇది చాలా కాలం బట్టి ఉన్నారు. అయితే ఇప్పుడు ఏమైందంటే మిగతా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మీద ఉండిపోవడం వల్ల ఏంటంటే మరి శుక్రుడు, కేతువు 6వ స్థానంలో ఉండడం ప్రధానంగా మీకు స్త్రీలతో విరోధం ఏర్పడే అవకాశం ఉన్నది. చాలా కాలంగా మీకు అనుకూలంగా ఉన్నటువంటి స్త్రీలు, అంటే మీ పిల్లలు అవ్వచ్చు, కోళ్ళు అవ్వచ్చు, కుమార్తె అవ్వచ్చు, ఈవెన్ భార్య కూడా అవ్వచ్చు, వాళ్ళతో విభేదాలు రావడం అన్నది చాలా వరకు మీకు కొత్త సమస్యగా కారణం అవుతూ ఉంటుంది. పైపెచ్చి ఏంటంటే వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు, వారికి ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొన్ని విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో మీకు మీ కుటుంబ సభ్యులే ఆర్థిక పరంగా సహకరించి ఉండవచ్చు. ఇప్పుడు వారి అవసరం వచ్చింది కాబట్టి మీరు కొంతవరకు వారి మనీ మీకు డిమాండ్ చేయడము, మీరు ఇవ్వాల్సినటువంటి ధనం, ఒక స్త్రీధనం అవ్వచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వలేకపోవడం వల్ల కొద్దిగా మాట పడడం, దానివల్ల మనస్పర్ధలు, అలాగే మీ యొక్క వ్యక్తిగతంగా కొంత బలహీనత, చికాకు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రస్తుతం మీరు ఎవరికైనా ధనం ఇవ్వవలసి ఉంటే అది మీ కుటుంబ సభ్యులకో, స్త్రీలకో, మీ యొక్క సంతానానికో, ఎస్పెషల్లీ లేడీస్కి ఇవ్వవలసి ఉంటే మాత్రం ముందు ఆ రుణం నుంచి మీరు బయటపడడం మంచిది. సో దానివల్ల మీకు ఒక స్త్రీ శాపం లాంటిది తగిలి ఆర్థిక పరంగా మీరు ఎదగలేకపోతూ ఉంటారు. కాబట్టి ముందు ఆ సమస్యల నుంచి బయటపడండి. ఏదేమైనా ఈ వారం మీరు ఏదైనా మరీ శ్రీకాళహస్తి అక్కర్లేదు కానీ ఏదైనా శివాలయంలోనో, హనుమాన్ టెంపుల్లోనో, ఏదో టెంపుల్లో, ఎక్కువగా ఆంజనేయ స్వామి అయితే మంచిది, లేదా దుర్గా అమ్మవారు అయినా పర్లేదు, ఆ టెంపుల్లో ఈ రాహుకేతువుల యొక్క పూజ చేయించుకోవడం మంచిది. ఇవన్నీ కుదరినప్పుడు ఏదైనా అమ్మవారికి ఒక నిమ్మకాయల దండ సమర్పించి కొంతవరకు ఈ సమస్యల నుంచి బయటపడాలని ఆవిడ్ని ప్రార్థించడం వల్ల మీకు కొంత అనుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ప్రధానంగా ఈ వారం ఈ జూలై 10వ తారీఖున ఏకాదశి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు
ప్రతి ఏకాదశికి నియమంగా ఉంటూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ, సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శించడం కానీ, లేదన్నా ఎవరైనా ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మీరు కూడా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల ప్రతి నెలకి 2 సార్లు ఈ ఏకాదశి రావడం జరుగుతుంటుంది. మీరు ఒక 11 ఏకాదశులు అనుకొని ఈ నియమంగా ఈ 11 ఏకాదశులు చక్కగా పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉపవాసం మిగతా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రతి వారం మీలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంటుంది. అంటే ఏదైనా ఒక క్రియ, మనం శనివారం దేవాలయానికి వెళ్తున్నాం, మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్తున్నాం, అలాగే ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూగా చేయడం వల్ల దాని ప్రభావం రావడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఏదో నెలకోసారో వారానికోసారో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏ ప్రయత్నం జరగదు. ఏదైనా మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటాం. అలాగే మీరు ఒక 11 ఏకాదశులు ముందు అనుకోండి, దాని ప్రభావం మీకు 100% కనబడుతుంది. దాని తర్వాత మీరు జీవితాంతం కంటిన్యూ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప అభివృద్ధి మీకు మీ జీవితంలో తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా ఏకాదశితో పాటు ఆదివారం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ పండగ రాని రాకపోనివ్వండి, ఆదివారం రోజు మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మం ప్రకారం నియమంగా ఉంటూ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, పెద్దవారిని గౌరవించడం వల్ల కంప్లీట్గా మీకు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆదివారాలు చేయడం వల్ల, కేవలం ఒక 7 ఆదివారాలు కంప్లీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి అదే అలవాటు అవుతుంది. ప్రతి వారం మీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ప్రధానంగా ఈ వారం ఈ జూలై 10వ తారీఖున ఏకాదశి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఏకాదశికి నియమంగా ఉంటూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ, సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శించడం కానీ, లేదన్నా ఎవరైనా ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మీరు కూడా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల ప్రతి నెలకి 2 సార్లు ఈ ఏకాదశి రావడం జరుగుతుంటుంది. మీరు ఒక 11 ఏకాదశులు అనుకొని ఈ నియమంగా ఈ 11 ఏకాదశులు చక్కగా పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉపవాసం మిగతా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రతి వారం మీలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంటుంది. అంటే ఏదైనా ఒక క్రియ, మనం శనివారం దేవాలయానికి వెళ్తున్నాం, మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్తున్నాం, అలాగే ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూగా చేయడం వల్ల దాని ప్రభావం రావడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఏదో నెలకోసారో వారానికోసారో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏ ప్రయత్నం జరగదు. ఏదైనా మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటాం. అలాగే మీరు ఒక 11 ఏకాదశులు ముందు అనుకోండి, దాని ప్రభావం మీకు 100% కనబడుతుంది. దాని తర్వాత మీరు జీవితాంతం కంటిన్యూ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప అభివృద్ధి మీకు మీ జీవితంలో తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా ఏకాదశితో పాటు ఆదివారం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ పండగ రాని రాకపోనివ్వండి, ఆదివారం రోజు మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మం ప్రకారం నియమంగా ఉంటూ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, పెద్దవారిని గౌరవించడం వల్ల కంప్లీట్గా మీకు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆదివారాలు చేయడం వల్ల, కేవలం ఒక 7 ఆదివారాలు కంప్లీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి అదే అలవాటు అవుతుంది. ప్రతి వారం మీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. స్వస్తి.